నమస్తే అండి, ఎలా ఉన్నారండి? ఇవాళ మీకు అందరికీ వాడపల్లిస్ కిచెన్ నుంచి మష్రూమ్ కర్రీ చేసి చూపించిపోతున్నామండి. ఇదిగోండి మష్రూమ్స్ మేము విజేత నుంచి తెచ్చుకున్నామండి. ఇది ఒకసారి 2 సార్లు కడుక్కున్నామండి. కడిగేసుకొని ఇది చూసారా, ఇది చిన్నది ఇలా కట్ చేసుకుని అప్పుడు ఇలా ముక్కలు కోసుకోవాలండి. చూసారా, ఇదిగోండి ఇలాగ కోసుకోవాలి. చూసారు కదండి, ఇలాగ అన్నీ కోసుకోవాలి అండి. మష్రూమ్ కోసి మళ్ళీ వాటర్లో కడుక్కుంటున్నామండి. దీనికి మ్యారినేషన్కి ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ, టొమాటో, సోంపు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండ్ జీడిపప్పు అండ్ ఇదేంటంటేనండి కొబ్బరి తీసుకున్నాం కదండి, అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, అది ఇప్పుడు వేసుకుంటున్నామండి. ఇదిగోండి ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి వేడెక్కిపోయినాయి కదండి, అందుకని ఇప్పుడు సోంపు, ధనియాలు, జీలకర్ర వేసుకుని కలుపుకుందామండి. మా అత్తయ్య గారు లేరండి, ఎవరినో పరామర్శించడానికి వెళ్ళారు, అందుకని మా హస్బెండ్ నేను చేస్తున్నాం ఇవాళ మష్రూమ్ కర్రీ. ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం వేగాక ఇప్పుడు మిరపకాయలు వేసుకుందామండి. ఇదిగోండి వేగినాయి కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, ఇప్పుడు స్లోగా మగ్గించుకుందామండి. ఫస్ట్ ఇది వేగాలి కదండి. ఇదిగోండి మా వారు చేస్తున్నారు కదండి, అందులో ఇంకా ఆయిల్ మా అత్తగారి కంటే ఆయిల్ తక్కువ వేసారండి. ఆయిల్ ఎక్కువ వేసి తినండి, అందుకని ఆయిల్ తక్కువ వేసుకొని ఇవాళ వంట చేస్తున్నామండి. ఇదిగోండి ఇప్పుడు కాజు వేసుకుందామండి. ఇవి 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి మరీ ఎక్కువ మగ్గించుకూడదండి. ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి, 3 స్పూన్స్ వేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఇంకొక 1 మినిట్ వేపాలండి, మగ్గించి అప్పుడు మళ్ళీ తీసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి ఇదంతా ఎగిపోయింది కదండి, ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఇలా మిక్సీ పెట్టేసుకోమన్నాం కదా అని వేడి మీద వేసేయకుండా ఉండండి, ఎందుకంటే మిక్సీ గిన్నె బ్లేడ్లు ఉంటాయి కదండి, పాడైపోతాయండి, అందుకని కొంచెం చల్లారి పెట్టుకుని అప్పుడు మిక్సీ చేసుకుందామండి. ఇదిగోండి చల్లారి పెట్టుకుని మిక్సీ పెట్టేసుకున్నామండి. ఇది కూడా వాటర్ కడిగేసాం కానీ అందులో వేసేసుకుంటున్నాము. ఇదిగోండి ఎంత వేసుకున్నాం కదండి, కలిపేసుకుని పక్కన పెట్టుకుందామండి. బాగా ముక్కలకి మసాలా అంతా పడుతూ ఉంటుంది. ఇదిగోండి ఇందాక చూపించాను కదండి, అందులోనే కొంచెం కొంచెం ఉంచుకున్నామండి, కొన్ని వేసుకున్నాము. మరి తాలింపుకు ఉండాలి కదండి, అందుకని ఉంచుకున్నాము. ఇదిగోండి మళ్ళీ తాలింపుకి ఆయిల్ వేసుకున్నాము. మళ్ళీ ఇందులో సోంపు, జీలకర్ర, ఇదిగోండి ఆనియన్స్ వేసుకున్నాము. అదిగోండి ఇదిగోండి కరివేపాకు మర్చిపోయాము, అందులో కరివేపాకు వేసుకుంటున్నాము. ఇదిగోండి మిల్ మేకర్ గురించి వాటర్ కూడా వేడి చేస్తున్నాము. ఆ వేడెక్కిన తర్వాత మిల్ మేకర్లు అందులో వేసేసుకుంటాము. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గినాయి కదండి, ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇదిగోండి టమాటా కూడా మగ్గిందండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి వేడెక్కినాయి కదండి, ఇవి కూడా వేసుకుందాము. మిల్ మేకర్,
ఇదిగోండి ఒక్కసారి ఉడకనిచ్చి దించేద్దామండి ఇదిగోండి బాగా మగ్గిందండి. ఇప్పుడు పసుపు, కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు ఇదంతా వేసేసుకుందాము. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి ఉడుకుతుంది చూసారా అండి. కట్టేసుకుందాం ఇప్పుడు. కారం కూడా వేసామండి. కొంచెం సరిపోతేనే కొంచెం మసాలా కూడా వేసుకుందామండి. ఇదిగోండి బాగానే మగ్గింది కదండి. ఇప్పుడు ఇది సోయా అంటే మిల్ మేకర్ ఉంది కదండి, ఇది ఇలా పిసికి వేసేయాలండి అందులోని. ఇదిగోండి ఇదిగోండి ఇందాక వేసాం కదండి, ఇందులో కొంచెం ఉండిపోయింది కదా, వాటర్ వేసుకుని అందులో వేసేసుకుని ఇదిగోండి ఇందులో వేసేసుకుందాము. బాగా మగ్గింది కదండి, పచ్చివాసన అంతా కూడా పోయింది. ఈసారి దగ్గరికి మగ్గించుకుందామండి బాగాని. మగ్గుతుందండి. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుందామండి, దాని ఫ్లేవర్ కూడా యాడ్ అవుతే సూపర్ ఉంటుంది. ఇంకా బాగా మగ్గిస్తున్నామండి మూత పెట్టుకుని. ఇదిగోండి దగ్గరికి వచ్చేసిందండి, అయిపోయినట్టే మన మష్రూమ్ కర్రీ చూసారా.